తెలంగాణలో ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే అయిపోయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ కలిపి ఉన్నాయి కాబట్టి అడుగుతారు. అలాగే అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ కూడా ఇక్కడి నుంచి తీసుకుపోయింది కొన్ని సామాన్లు. ఈ సహజ సిద్ధంగా జరిగే దాన్ని కొంచెం ఎమోషన్ని యాడ్ చేసి పెట్టారు, అంతకుమించి మరేం లేదు. నడుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలకి ఒక రకమైనటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ కల్పించేటటువంటి యాక్టివిటీ కాబట్టి నడుస్తూ ఉంటుంది. లేకపోతే సాక్షి రాగానే మింగేశారు అంటూ ఇసుక బకాసురులు 70కి పైగా స్టాక్ యార్డుల్లో 40 లక్షల టన్నులు మాయం. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నులు నిల్వ చేసిన గత ప్రభుత్వం 5 వారాల్లోనే సగానికి పైగా విక్రయించేసిన పచ్చముఠాలు, ట్రక్కులు ట్రాక్టర్లో నింపి భారీగా వసూలు, సామాన్యుల పేర్లతో బయట ప్రాంతాలకు తరలింపు, కొత్త పథకం రాకముందే తాత్కాలికంలోనే భారీగా లూటి అంటూ రాష్ట్ర అధికార కూటమి నేతలు ఇసుకను భోంచేస్తున్నారు. అది మామూలు భోజనం కాదు, ఇసుక భోజనం. ఇసుకను ఎలా తింటారు, దాన్ని ఎలా అరిగించుకుంటారని ఆశ్చర్యపోకుండా ఏకంగా 40 లక్షల టన్నులు ఇసుకను అరిగించారు. ఇసుకను భోంచేయడం అంటే ఎక్కడికక్కడ డిమాండ్ని బట్టి అడ్డంగా అమ్మేసుకోవడం అన్నమాట. ఆ డబ్బులతో వారి సొంత ఖజానా నింపుకున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం 170 స్టాక్ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది. అధికారంలోకి వచ్చిన 5 వారాల్లోనే టీడీపీ నేతలు దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఎక్కడికక్కడ టీడీపీ నేతలు ఇసుక నిల్వలపై పడ్డారు. స్టాక్ యార్డులు వద్దకెళ్లి ఇసుక కాంట్రాక్ట్ సంస్థలని సిబ్బందిని బెదిరించి తరిమేశారు. ఇసుక కాంట్రాక్ట్ సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా ప్రతినిధులను వెళ్లగొట్టి అప్పటికప్పుడు స్టాక్ యార్డులను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేతలు ఆ నిల్వలపై పడి ఇసుకను రాత్రింబావులు తరలించేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కేజ్రీవాల్